పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సుప్రీంకోర్టులో భారీ షాక్ తగిలింది. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఫైళ్ల దగ్నం కేసు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న పెద్దిరెడ్డి అనుచరులు మాధవరెడ్డి, మునిరత్నం దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం నిర్వాదంగా తోసిపుచ్చింది. వేల ఎకరాల భూములను సంబంధించిన కీలక రెవెన్యూ రికార్డులను తగలబెట్టడం అన్నది కేవలం ఒక ప్రమాదం కాదని, ఇది వ్యవస్థలను నిర్వీర్యం చేసే భారీ కుట్రగా న్యాయమూర్తి అభివర్ణించారు. ఈ తీర్పు కేవలం పెద్దిరెడ్డికే కాకుండా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా తీరని గుండె కోత మిగిల్చింది. ఎందుకంటే ఈ ఫైళ్ల దగ్గర వెనుక ఉన్నది అప్పటి ప్రభుత్వ పెద్దలు ప్రయోజనాలే అన్న ఆరోపణలు ఇప్పుడు మరింత బలపడుతున్నాయి. గత వైకాపా ప్రభుత్వ హయాంలో పొంగునూరు, మదనపల్లి ప్రాంతాల్లో జరిగిన భూ ఆక్రమణ సాక్ష్యాలను తుడిచిపెట్టడానికి ఈ ఫైళ్లను తగలబెట్టారని విచారణ సంస్థలు వాదిస్తున్నాయి. సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసు తీవ్రతను పరిగణలోకి తీసుకుని నిందితులు విదేశాల్లో ఉన్నా కూడా వారిని కుట్ర నుంచి మినహాయించలేమని స్పష్టం చేసింది. సాక్ష్యాలను నాశనం చేసే ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపేటు అని న్యాయమూర్తి వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ పరిణామంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడినట్లు కనిపిస్తుంది. త్వరలోనే కీలక అరెస్టులు జరిగే అవకాశం ఉండడంతో వైకాపా శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. ఈ తీర్పు వెలువడిన వెంటనే జగన్మోహన్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో నిశ్శబ్దం ఆవరించింది. తన నమ్మకొచ్చిన పెద్దిరెడ్డిపై ఇన్ని ఆరోపణలు రావడం, న్యాయస్థానం కఠినంగా వివరించడం జగన్ రాజకీయ వ్యూహాలను దెబ్బతీస్తుంది. రికార్డుల దహనం ద్వారా అక్రమాలను కప్పిపుచ్చాలన్న ప్రయత్నం విఫలమవడమే కాకుండా ఇప్పుడు ఆ మంటలు తమ పార్టీ మూలాల వరకు చేరుతాయని ఆయన భయపడుతున్నారు. ఒకప్పుడు అప్రహితంగా సాగిన పెద్దిరెడ్డి సామ్రాజ్యం ఇప్పుడు న్యాయస్థానాల చుట్టూ తిరుగుతుండడం కార్యకర్తలు జీర్ణించుకునే విషయంగా మారింది. నిజానికి మదనపల్లి ఫైళ్ల దహనం కేసును ప్రస్తుత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సిఐడి విచారణలో అనేక నగ్న సత్యాలు బయటపడ్డాయి. ఏకంగా సబ్ కలెక్టర్ కార్యాలయంలోనే పెట్రోల్ పోసి రికార్డులను తగలబెట్టడం వెనుక పెద్దిరెడ్డి అనుచరుల హస్తం ఉందని ఆధారాలు లభించాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో నిందితుల్లో లొంగిపోయి తప్పని పరిస్థితి ఏర్పడింది. వారు గనుక నోరు విప్పితే ఆ కుట్రలో ఎవరైనా ప్రమేయం ఉందా ప్రపంచానికి తెలుస్తుంది. ఇదే ఇప్పుడు జగన్ గుండెల్లో రైలు పరిగెత్తిస్తుంది. తన పాలనలో జరిగిన అక్రమాలని ఒక్కొక్కటిగా బయటకు రావడంతో ఆయన రాజకీయ పతనానికి సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి పెద్దిరెడ్డికి తగిలిన ఈ దెబ్బ వైకాపా కోటను కదిల్చేలా ఉంది. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఈ సంచలన తీర్పుతో రాష్ట్రంలో భూ కుంభకోణాల విచారణ మరింత వేగం కానుంది. ఈ కేసులో తదుపరి పరిణామాలు ఎట్లా దారితీస్తాయో, ఇంకెన్ని కీలక తలలు బయటపడతాయో అని రాష్ట్ర ప్రజలంతా ఆసక్తిగా గమనిస్తున్నారు.